కార్తీక్, నువ్వు కూడా ఎవరినో ఒకరిని సెర్చ్ చేసుకో, లేదంటే నువ్వే చీర కట్టుకుని అద్దంలో నిన్ను నువ్వే చూసుకుని మురిసిపోవాలి. రండి, ఇంకా నిలబడతారు. ఆడేంటి సార్ టీలో అంత సొగరేశాడు, తేనె పానకంలా ఉంది. అది సరే కానీ ఇందాక నుంచి మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి, లేట్ ఎందుకు ఇంకా. ఆ అమ్మాయిని చూస్తే సౌమ్యంగా ఉంది, మీరేమో చేతబడి చేసేవాళ్ళ ఉన్నారు. మీ ఇద్దరికి ఎలా కుదిరింది సార్? చేతబడి చేసుంటారండి. రావు గారు, అన్నీ చూస్తున్నాను. రవి గారితో కలిసిపోయి మీరు నన్ను వేసుకుంటున్నారు. ప్రసాద్ గారికి మందు పోపిద్దామా సార్? ఫీల్ అయినట్టున్నారు. చూసారా, పక్కోడి లైఫ్ అంటే ప్రతి ఒక్కడికి చులకన అయిపోయింది సార్. ఆ మాట మీరే చెప్పాలి సార్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ప్రతి ఒక్కడి మీద పడి కుక్కలా అరుస్తారు. ఎదుటివాడు మీ మాట తీసుకుంటున్నాడా లేదా అని ఆలోచించరు. అర్థమైంది. నీరజ గారు. చెప్పు ప్రసాద్. అదేంటి అంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు? నా మీద కోపం లేదా? ఎందుకు కోపం? నీకు నోరుంది అరిచావు, నాకు భయం వేసింది ఏడ్చాను. అయినా నాకిప్పుడు వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరింది. పరాయి మగాడితో ఎక్కువసేపు మాట్లాడకూడదు, వెళ్ళిపో. పరాయి మగాడా? ఇంతకీ ఎవరా పెళ్లి కొడుకు? నాకేం తెలుసు, స్వాతి గారే చూశారా సంబంధం. స్వాతి గారు, కాఫీ తాగుదామా? నో థ్యాంక్ యూ. అవునా, థ్యాంక్స్. ఏం మాట్లాడుకోవటం లేదేంటి సార్? సిగ్గుపడుతున్నారేమో. మీరు వెళ్ళి మాట కలపండి కార్తీక్. ఏమని మాట్లాడుకోండి అని. మనం ఏమైనా పెళ్లి చూపులు అరేంజ్ చేసామా రావు గారు? బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు సార్. నాకెందుకో వాళ్ళు మైండ్ వాయిస్లో మాట్లాడుకుంటున్నారేమో అని డౌట్ సార్. ఏం మాట్లాడుకుంటున్నారంటారు? ప్రసాద్, ఈ కంపెనీలో టయానికి శాలరీస్ ఇస్తారా? బొక్కేస్తాడు ఆ కార్తీక్ గడు, పెద్ద ఎదవ, నీచుడు, నికృష్టుడు. వేధవా అని తెలిసి కూడా నువ్వు ఆ కార్తీక్ గడ్ కంపెనీలు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? ఏదో ఒక రోజు వాడు ఫోన్ నెంబర్ సులభ కాంప్లెక్స్ డోర్ మీద రాసేస్తా. మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునే మాటలేనా సార్ ఇవి? ఎగ్జాక్ట్గా వాళ్ళు అలాగే మాట్లాడుకున్నారు సార్, ప్రామిస్. మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తాయి? నీ పిండా కుడి చేస్తాయి. ఓ, న్యూ రెసిపీ. కర్లో కర్లో. ఏదైనా అడగాలి అనుకుంటే అడుగు ప్రసాద్. ఏం లేదు. పర్లేదు, చెప్పు. ఆ పెళ్లి కొడుకు ఎవరు?